డిస్క్లైమర్ అండి, దయచేసి గమనించగలరు. నేను ఈ వీడియోస్ ఎటువంటి జోదాన్ని ప్రోత్సహించడానికి కానీ, లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ, లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు. కేవలం పురాతన శాస్త్రం, కుక్కుడు శాస్త్రాన్ని వివరించడానికి, అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. మీకు దిక్కు నేను లాస్ట్లో పెడతానండి, ఒకసారి గమనించండి. దిక్కుని మీరు లాస్ట్లో చూడొచ్చు. ఇక మొదటి జామ అండి 6 గంటల 4 నిమిషాల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు మొదటి జామ అండి. దిక్కు లాస్ట్లో చెప్పానండి. ఏ దిక్కు నుంచి వదిలితే కోడి మంచి విజయం సాధిస్తుంది అనేది లాస్ట్లో చెప్పాను. దిక్కు లాస్ట్లో చూసుకోండి. ఇక ఈ జాములో ముసుగు రంగుకి ఉపయోగపడేది కోడి పింగళ అండి. కోడి పింగళాన్ని మీరు ముసుగు రంగుకి వాడుకోవచ్చండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. కోడి పింగళాలు మాత్రమే ముసుగు రంగుకి వాడుకోవాలన్నమాట. ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువాలు అండి. నల్లబొట్ల సేతువాలు మీకు ఈ జాములో చూపులకి చాలా బాగా పనిచేస్తాయండి. సేతువాలు పనిచేస్తాయండి. తర్వాత కోడి కాకండి. కోడి కాకులు కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి. కాకి పోలా గెలుస్తుందండి, నల్ల కెక్కరా గెలుస్తుందండి. కాకి మైల అండి, కోడి చూపున్న కాకి మైలాలు గెలుస్తాయండి. కోడి అబ్రాసులు కాకి చూపు ఉండాలండి. కోడి చూపున్న కాకి చూపున్న అబ్రాసులు అండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాకి పోలా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ చూపులు విజయం సాధించే రంగులండి. మరోసారి చూద్దామండి. చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి నల్లబొట్ల సేతువ గెలుస్తుందండి, సేతువ గెలుస్తుందండి. కోడి కాకి గెలుస్తుందండి, కాకి పోలా గెలుస్తుందండి. నల్ల కెక్కిరాయి గెలుస్తుందండి. కోడి కాకి మైలా గెలుస్తుందండి. కోడి అబ్రాసు నలుపు మించిన కోడి అబ్రాసులు అండి గెలుస్తాయండి. కాకి పోలాలు గెలుస్తాయండి. ఈ జాములు ఎక్కువగా మీకు పింగళాలు గెలుస్తాయండి. ఓవరాల్గా మీరు గమనించుకోవాలి ఏంటంటే ఈ జాములో ఎక్కువగా పింగళాలు గెలుస్తాయి, అది గమనించుకోండి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి శుద్ధ డాగ్ అండి. శుద్ధ డాగ్ ఓడిపోతుందండి. ఎర్ర నెమలు ఓడిపోతుందండి. కాకి డాగ్ ఓడిపోతుందండి. నెమలు ఓడిపోతుందండి. కాకి నెమలు ఓడిపోతుందండి. నలుపు మించిన రసం ఓడిపోతుందండి. మీరు గమనించుకోవాలా ఈ జాములో ఓడిపోయే రంగులు. మరోసారి చెప్తామండి. రైట్ సైడ్లో పింక్ కలర్లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఓడిపోయే రంగులు. శుద్ధ డాగా ఓడిపోతుందండి. ఎర్ర నెమలి ఓడిపోతుందండి. కాకి డాగా ఓడిపోతుందండి. నెమలి ఓడిపోతుందండి. కాకి నెమలి ఓడిపోతుందండి. రసంగి నలుపు మించిన రసంగులు ఓడిపోతాయండి. మీకు ఈ జాములో ఎక్కువగా చూసుకుంటే కాకి నెమలు ఓడిపోతాయండి. మీరు బాగా గమనించుకొని మీరు ఎప్పుడు కూడా గెలిచే రంగులను ఓడిపోయే రంగులను మాత్రమే పెట్టుకోండి. రెండవ జామ అండి. రెండవ జామ వచ్చేసి 8 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు రెండవ జామ అండి. ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకిడాగ అండి. కాకిడాగ ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాకిడాకి ఎక్కడా కూడా తోకలో కానీ, మెడలో కానీ, రెక్కలో కానీ ఎక్కడా కూడా తెలుపు అంటే కోడి చూపు లేకుండా చూసుకోండి, తెలుపు లేకుండా చూసుకోండి. మీకు ఎక్కడా కూడా తెలుపు అనేది తగలకూడదండి. తెలుపు అనేది లేనప్పుడు అది ముసుగు రంగుకి ఉపయోగపడుతుంది. ఆ కాకిడాగలు మాత్రమే ఉపయోగపడతాయండి. ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి పచ్చకాకి అండి. పచ్చకాకి చూపులు విజయం సాధిస్తుందండి. పచ్చకాకి కూడా ఎక్కడ కోడి చూపు లేకుండా చూసుకోండి. మ్యాక్సిమం కోడి చూపు లేకుండా చూసుకోండి. ఎక్కడన్నా ఒక చిన్న ఎక్కున్నా ఇబ్బంది లేదు, వాడుకోవచ్చు. ఇంకా శుద్ధ కాకి అండి. శుద్ధ కాకి కూడా మీరు గెలుస్తుందండి ఈ జాములో. శుద్ధ డాగ్ కూడా గెలుస్తుందండి. కాకి పోలా కూడా గెలుస్తుందండి. రసంగి నలుపు మించిన రసంగి గెలుస్తుంది. డాగ పోలా గెలుస్తుంది. నల్ల కెక్కిరాయి గెలుస్తుంది. ఎర్ర కెక్కిరాయి కూడా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అనమాట. ఎడం చేతి వైపు ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్లో, ఇవన్నీ గెలిచే రంగులు. మరోసారి చూద్దామండి గెలిచే రంగుల్ని. కాకి డాగ్ గెలుస్తుందండి. పచ్చ కాకి గెలుస్తుందండి. శుద్ధ కాకి గెలుస్తుందండి. శుద్ధ డాగ గెలుస్తుందండి. కాకి పోలా గెలుస్తుందండి. నలుపు మించిన రసంగి గెలుస్తుందండి. డాగ పోలా గెలుస్తుందండి. నల్ల కెక్కిరాయి గెలుస్తుందండి. ఎర్ర కెక్కిరాయి కూడా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అన్నమాట. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి రైట్లో మీకు పింక్ కలర్లో ఉన్నాయి చూడండి, ఈ పింక్ కలర్లో ఉన్నాయని ఓడిపోయే రంగులండి. చూద్దామండి ఓడిపోయే రంగులు చూద్దాం. శుద్ధ నెమలి ఓడిపోతుందండి. కోడి నెమలి ఓడిపోతుందండి. నెమల పింగళ ఓడిపోతుందండి. కోడి పింగళ ఓడిపోతుందండి. కొంగలాగా తెల్లగా ఉన్న సేతువ, కొంగలాగా ఉండాలండి, కొంగలాగా ఉన్న తెల్లగా ఉన్న సేతువాలు కూడా ఓడిపోతాయండి.
కోడి నెమలి మైల. కోడి నెమలి మైల అండి. అంటే నెమలకి, కోడి చూపున్న నెమలకి మైలా రంగు ఉంటే కనుక ఓడిపోతుందండి. ఇవి కూడా ఓడిపోయే రంగులండి. మరోసారి ఓడిపోయే రంగులు చూద్దామండి. శుద్ధ నెమలు ఓడిపోతుంది, కోడి నెమలు ఓడిపోతుంది, నెమల పింగళ ఓడిపోతుంది, కోడి పింగళ ఓడిపోతుంది, సేతువ కొంగలా తెల్లగొన్న సేతువ ఎక్కడా కూడా నలుపు ఉండకూడదు, అది ఓడిపోతుందండి. కోడి నెమలి మైల కూడా ఓడిపోతుందండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట. ఇక మూడో జాముకి వస్తే 10 గంటల 45 నిమిషాలు ఉంది 1:05 నిమిషాల వరకు అండి. మూడో జాము 10 గంటల 45 నిమిషాల నుంచి 1:05 నిమిషాల వరకు నడుస్తుందండి. ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి నెమల పింగళాలండి. నెమల పింగళాలు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. నెమల పింగళాలు మాత్రమే ముసుగు రంగు వాడుకోవాలి. ఇక చూపులకు విజయం సాధించే రంగులు వచ్చేసి నెమల పింగళాలు, నెమలి కెక్కిరాయిలు, నెమలి అబ్రాసులు, నెమలి మైలా గెలుస్తుందండి, సవల గెలుస్తుందండి, పర్లా నెమల గెలుస్తుందండి, ఎర్ర అబ్రాసు గెలుస్తుందండి, ఎర్ర కెక్కిరాయి గెలుస్తుందండి, పసిమిగల సేతువ గెలుస్తుందండి, కాకిడాక పర్లా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అనమాట. మరోసారి గెలిచే రంగులు చూద్దామండి. చూపులకు ఉపయోగపడే రంగులు చూద్దాం. నెమలి కెక్కిరాయి గెలుస్తుందండి, నెమలి అబ్రాసు గెలుస్తుందండి, నెమలి మైలా గెలుస్తుందండి, సవల గెలుస్తుందండి, సవల గెలుస్తుందండి, పర్లా నెమలి గెలుస్తుందండి, ఎర్ర అబ్రాసు గెలుస్తుందండి, ఎర్ర కెక్కిరాయి గెలుస్తుందండి, పసిమిగల సేతువ గెలుస్తుందండి, కాకిడాక పర్లా గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. గెలిచే రంగులు ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. మీరు అది గమనించుకోవాలి. ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకండి. కోడి కాకి ఓడిపోతుందండి, కోడి ఓడిపోతుందండి, కోడి కాకి డాగ ఓడిపోతుందండి, కోడి డాగ ఓడిపోతుందండి, కోడి రసంగి నలుపు మించిన కోడి రసంగి ఓడిపోతుందండి, కోడి పచ్చకాకి ఓడిపోతుందండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు. పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి. ఇవి ఓడిపోయే రంగులు. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టుకోవద్దండి. అలాగని ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవద్దండి. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. మళ్ళీసారి చూద్దామండి. ఓడిపోయే రంగులు: కోడి కాకి ఓడిపోతుందండి, కోడి ఓడిపోతుందండి, కోడి కాకి డాగ ఓడిపోతుందండి, కోడి డాగ ఓడిపోతుందండి, కోడి నలుపు మించిన రసంగి ఓడిపోతుందండి, కోడి పచ్చకాకి ఓడిపోతుందండి. అంటే కోడి చూపున్న రంగులు మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మీ ఈ జామ్లో. అది గమనించుకొని మీరు రంగు ఎంచుకోవాలి. ఇక నాలుగో జాము అండి. నాలుగో జాము వచ్చేసి 1:05 నిమిషాల నుంచి 3 గంటల 26 నిమిషాల వరకు అండి. ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి డాగ అండి. ఈ జాములో కోడి డాగ ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. డాగ్కి కోడి చూపు ఉండాలండి. డాగ్కి రెక్కలో కానీ, తోకలో కానీ, మెడ మీద కానీ ఎక్కడైనా కోడి చూపు ఉండి తెలుపు ఉంటే కనుక ఆ డాగలో మీకు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ జాములో. ఇక ఆ చూపులకు మాత్రం విజయం సాధించే రంగులు చూద్దామండి. ఇప్పుడు శుద్ధ డాగ చూపులు విజయం సాధించే రంగుల్లో శుద్ధ డాగ ఉపయోగపడుతుందండి. కోడి రసంగి గెలుస్తుందండి, కోడి ఎర్ర నెమలి గెలుస్తుందండి, కోడి నెమలి గెలుస్తుందండి, కోడి పర్లా నెమలి గెలుస్తుందండి, కోడి పండు డాగ్ గెలుస్తుందండి. ఇట్లన్నిటికీ కోడి చూపు ఉండాలా. ఇప్పుడు రసం కానీ, డాగ్ కానీ, ఎర్ర నెమలకు కానీ, నెమలకు కానీ, పర్లా నెమలకు కానీ, పండు డాగ్ కానీ కోడి చూపు ఉండాలండి. కోడి చూపు ఉంటే తోకలో కానీ, రెక్కలో కానీ, మెడలో కానీ కోడి చూపు ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తాయండి. ఇవన్నీ గెలిచే రంగులు. మరోసారి చూపులు విజయం సాధించే రంగులు చూద్దామండి. శుద్ధ డాగ్ అండి, కోడి రసంగండి, కోడి ఎర్ర నెమలండి, కోడి నెమలండి, కోడి పర్లా నెమలండి, కోడి పండు డాగ్ అండి. ఇవి చూపులు విజయం సాధించే రంగులండి. వీటి మీద ఓడిపోయే రంగులండి చూద్దాం. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా పింక్ కలర్లో రైట్ సైడ్ ఉంటాయి చూడండి, అవి ఓడిపోయే రంగులు. ఓడిపోయే రంగులని ఎప్పుడు ఓడిపోయే రంగుల మీద పెట్టుకోకూడదు. అలాగని గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి. శుద్ధ కాకి ఓడిపోతుందండి, కాకి పోలా ఓడిపోతుందండి, నల్ల కెక్కిరాయి ఓడిపోతుందండి, కాకి నెమలు ఓడిపోతుందండి, నల్లబుట్ల సేతువ ఓడిపోతుందండి, కాకి మైలా ఓడిపోతుందండి, నలుపు మించిన అబ్రాసు ఓడిపోతుందండి. మళ్ళీ చూద్దామండి. శుద్ధ కాకి ఓడిపోతుందండి, కాకి పోలా ఓడిపోతుందండి, నల్ల కెక్కిరాయి ఓడిపోతుందండి, కాకి నెమలు ఓడిపోతుందండి, నల్లబుట్ల సేతువ ఓడిపోతుందండి, కాకి మైలా ఓడిపోతుందండి,
నలుపు మించిన అబ్రాసు కూడా ఓడిపోతుందండి. ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట, గమనించాలి. ఆఖరి జాము అండి 5వ జాము 3:26 నుంచి 5:46 వరకు అండి. 5:46 అన్నాం కానీ మీరు చీకటి వరకు పడే వరకు వేసుకోవచ్చండి. ఇక ఈ జాములో ముసుగు రంగు వచ్చేసి కాకినెమలండి. కాకినెమలలో మీకు ఈ జాములు ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి. కాకినెమలను మాత్రమే ముసుగు రంగు వాడుకోవాలండి. ఇక చూపులు విజయం సాధించే రంగులు వచ్చేసి కాకినెమలండి, కోడి నెమలండి, శుద్ధ కాకండి, కోడి కాకండి, శుద్ధ నెమలండి, పర్ల నెమలండి. ఇవన్నీ చూపులకు విజయం సాధించే రంగులండి. మీరు చూడాలా, గ్రీన్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ విజయం సాధించే రంగులండి, రైట్ సైడ్ పింక్ కలర్లో ఉన్నాయన్నీ ఓడిపోయే రంగులు అనమాట. మరోసారి చెప్తానండి, గెలిచే రంగులు: కాకి నెమలు గెలుస్తుందండి, కోడి నెమలు గెలుస్తుందండి, శుద్ధ కాకి గెలుస్తుందండి, కోడి కాకి గెలుస్తుందండి, శుద్ధ నెమలు గెలుస్తుందండి, పర్లా నెమలు గెలుస్తుందండి. ఇవన్నీ గెలిచే రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు పెట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. మీరు అది గమనించుకోండి. ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఈ జాములో గెలిచే రంగులు చాలా తక్కువ ఉంటాయి. ఆ ఉన్న రంగుల్లోనే మీరు చూసి వేసుకోండి. అటువైపు మీకు ఓడిపోయే రంగులు ఎక్కువ ఉంటాయి. మీ ఆ రంగుల్లో ఏ రంగు చూసి వేసుకున్నా మీకు విజయం అనేది సాధించవచ్చు. మీరు రంగు కరెక్ట్గా తెలుసుకొని వేయండి. ఇక ఓడిపోయే రంగులు చూద్దామండి. సేతువ, పసిమికల సేతువ ఓడిపోతుందండి, ఎర్రబొట్ల సేతువ ఓడిపోతుందండి, కోడి డాగ ఓడిపోతుందండి, ఎర్ర కిక్కిరాయ ఓడిపోతుందండి, డాగ పోలా ఓడిపోతుందండి, కోడి రసంగి ఓడిపోతుందండి, కోడి డాగ మైల అండి. కోడి డాగ్కే మీకు బూడిద రంగు కానీ లేదా ఇంకా మీకు మైలా చూపు ఉన్న కోడి డాగలో ఓడిపోతాయండి. ఎర్ర అబ్రాసులు కూడా ఓడిపోతాయి. అబ్రాసులకి మైలా చూపు ఉన్నా సరే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి. మీరు గమనించుకోవాలా. మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఓడిపోయే రంగులు: పసిమికల సేతువ ఓడిపోతుందండి, ఎర్రబొట్ల సేతువ ఓడిపోతుందండి, కోడి డాగ ఓడిపోతుందండి, ఎర్ర కిక్కిరాయ ఓడిపోతుందండి, డాగ పోలా ఓడిపోతుందండి, కోడి రసంగా ఓడిపోతుందండి, కోడి డాగ మైల ఓడిపోతుందండి, ఎర్ర అబ్రాసు ఓడిపోతుంది. ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట. ఇక ఈరోజు దిక్కు వచ్చేసి దక్షిణం దిక్కు అండి. దక్షిణం దిక్కు నుంచి కోడిని వదిలితే మంచి విజయాన్ని సాధించవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, దక్షిణ దిక్కు నుంచి మాత్రమే కోడిని వదలాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు రంగు కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. రంగు అనేది ఓడిపోయే రంగుల్ని గెలిచే రంగులకి అలా చూసుకొని వేసుకుంటేనే మీకు వస్తుంది. నేను ఏదైతే గెలిచే రంగులు చెప్పానో వాటిని ఖచ్చితంగా ఓడిపోయే రంగుల మీద పెట్టాలి. గెలిచే రంగుల్లో, ఓడిపోయే రంగుల్లో అస్సలు పెట్టొద్దు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఆపోజిట్ కలర్ చూసే పెట్టుకోండి.